ఈ నెల 29న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే దీక్షా దివస్లో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలు దీక్షా దివాస్ సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావు తలనొట్లో పెట్టి తెలంగాణను సాధించారని, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ అభిమానులు దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. తాను ఎన్డీఏ కూటమితో ప్రయాణం చేస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమితోనే ఉంటానని యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో చమురు సమస్యల వల్ల నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. శంషాబాద్ మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో నామినేషన్ కోసం అధికారులు ఏర్పాటు చేశారు. శంషాబాద్ మండలంలో మొత్తం 7 సెంటర్లుగా విభజించారు. 7 సెంటర్లలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి రైతన్న మీకోసం కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వం అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయంతో పాటు వివిధ పథకాల గురించి వారికి వివరించారు. అన్నదాతలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మల్రెడ్డిపల్లిలో ఓ పిచ్చి కుక్క శైరీ విహారం చేసింది. కనపడ్డ వారిపై విరుచుకుపడింది. పాలు సరఫరా చేసే వ్యక్తితో పాటు వృద్ధురాలిపై దాడి చేసింది. ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కుక్కల బారి నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో నకిలీ బంగారం పెట్టి డబ్బులు ఎత్తుకు వెళ్లిన ఘటన కలకలం రేపింది. త్రిపురాంతకం పట్టణంలోని ఇద్దరు కేటిగాళ్లు బంగారం షాపు యజమానికి బురిడి కొట్టించారు. నకిలీ బంగారం పెట్టి బంగారం షాపు యజమానికి 1,50,000 రూపాయల టోకన్లు వేశారు. త్రిపురాంతకం శ్రీ వాసవి జ్యువెలర్స్ షాప్లో 28 గ్రాముల బ్రాస్లెట్ నకిలీ బంగారం తనిఖీ పెట్టి 1,50,000తో ఇద్దరు కేటిగాళ్లు బడాయించారు. తనఖా పెట్టింది నకిలీ బంగారం అని తేలడంతో షాపు యజమాని లబోదీపం అంటూ గుండెలో బాదుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏలూరు నగరం ఎన్ఆర్పేటలో ఓషియన్ ట్రావెల్స్ మరో బ్రాంచ్ను ప్రారంభించారు. ధనికులే కాకుండా సామాన్యులు కూడా విదేశాల్లో ప్రయాణం చేయడానికి వీలుగా తగిన సహాయ సహకారాలు అందిస్తామని ట్రావెల్స్ యజమానులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని టిడ్కో బిల్డింగ్ల వద్ద తెల్లవారుజామున ఆపరేషన్ మొదలుపెట్టారు. ప్రతి ఇంట్లో అణువణువు జల్లెడబట్టారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో మొత్తం డివిజన్ పరిధిలోని సుమారు 50 మంది కానిస్టేబుల్స్, 6 ఎస్ఐలు, ఆత్మకూరు సిఐ గంగాధర్ పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కేటిదొడ్డి మండలం నంద్యాల గ్రామ మాజీ సర్పంచ్ హత్య కేసులో నిందితులు పోలీసులు పట్టుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.